నమస్కారం. టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం, భీమవరంలో పేర్కొన్న కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. సమాజ అభివృద్ధికి దోహదపడే రంగాలను గుర్తించి వాటి ప్రగతికి కృషి చేస్తా మావుళ్లమ్మ అన్నదాన సభలో హామీ ఇచ్చిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. ప్రభుత్వం ఇచ్చిన 15,000 రూపాయలను వృత్తికి జీవనానికి భద్రతనిచ్చే ఇన్సూరెన్స్లకు ఉపయోగించాలి. ఆటో డ్రైవర్లకు హితవు పలికిన తణుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. మానసిక స్థైర్యాన్ని పెంచుకుని ధైర్యంగా విజయాలను సాధించాలి. ఆత్మహత్యల నివారణ దినోత్సవ సభలను తణుకులో ఆరంభించి విద్యార్థులకు ఉద్బోధించిన ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఆనంద్. ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం స్పష్టం చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా మానవతా దృక్పథంతో ఆటో డ్రైవర్లకు చేయూతనందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాజమండ్రిలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. రాజోలు నియోజకవర్గంలో 836 మంది ఆటో డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో జమ అవనున్న 1,30,00,000 రూపాయలు మలికిపురంలో ప్రకటించిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భారీ సంఖ్యలో దర్శించుకున్న భక్తజనం, గోవిందనామస్మరణతో మారుమ్రోగిన మాడవీధులు. రావులపాలెంలో ఆటోని నడిపి డ్రైవర్లను ప్రోత్సహించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు, వెంట ఉన్న కూటమి నాయకులు. ద్వారకా తిరుమలలో సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన చినవెంకన్న, ఆనందంగా తిలకించిన ప్రజలు. కొయ్యలగూడెం ఆటో డ్రైవర్ల సేవలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, పాల్గొన్న డ్రైవర్లు, పార్టీల కార్యకర్తలు. ఆటో డ్రైవర్లకు అండగా కూటమి సర్కారు ఉంటుందని కేంద్ర మంత్రి భూపతరాజు శ్రీనివాస వర్మ భరోసానిచ్చారు. భీమవరంలో శనివారం ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 8,489 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 12,73,00,000 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో నిధులు కోరుతున్నప్పటికీ కూడా కేంద్రం నుంచి అందుతున్నటువంటి పెద్ద ఎత్తున సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానంతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇవాళ ఈ రాష్ట్రంలో అమలవుతున్నాయనేటువంటి విషయాన్ని అందరికీ కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమంతో 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లు కానీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కానీ నేరుగా వారి ఖాతాల్లో పెట్టేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఒక పక్కన నిధులు కోరుతున్నప్పటికీ కూడా సామాన్య ఆటో కార్మికుల యొక్క కష్టాల గురించి ఆలోచన చేసి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చినటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. దాదాపు ఈరోజు రాష్ట్రంలో 2,99,689 మంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా చేనేత అధికారి స్పెషల్ ఆఫీసర్ కె అప్పారావు, జిల్లా రవాణా అధికారి కేఎస్ఎన్బి కృష్ణారావు, భీమవరం ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు. నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో యువత పాత్ర కీలకమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. దసరా ఉత్సవాలు ముగింపుని పురస్కరించుకుని భీమవరంలోని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో శనివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అభివృద్ధికి అవకాశం ఉన్న రంగాలను గుర్తించి వాటి పురోగతికి అవసరమయ్యే కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి, నగేష్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆటో, రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు అందిస్తున్న ఆర్థిక సహాయానికి సంబంధించిన అంశంపై తణుకు మున్సిపల్ కార్యాలయంలో శనివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి అవగాహన కలిగించారు. ఇందులో భాగంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలను ప్రభుత్వం అందించే పథకం ఈ నెల 4వ తేదీ నుంచి ఆరంభమైందన్నారు. దీనిని వినియోగించుకుని అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. ముఖ్యంగా డ్రైవర్ల భద్రతకు దోహదపడే ఇన్సూరెన్స్ మొత్తాలను చెల్లించేందుకు ఉపయోగించుకోవాలని సలహా ఇచ్చారు. ప్రభుత్వం ఒక హామీని ఈ రోజు నెరవేరుస్తుందంటే గౌరవనీయ సీఎం గారు ఈరోజు విజయవాడలో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే మేము రోడ్డు మీద చెకింగ్ చేసినప్పుడు ఎప్పుడైనా బండికి ఫిట్నెస్ లేవని ఎందుకని అడిగితే ఇన్సూరెన్స్ చాలా ఖరీదులో ఉంటుంది, అది ఇన్సూరెన్స్ మేము కట్టుకోలేక ఫిట్నెస్ చేసుకోలేము అన్న మాట మాకు ఎక్కువ వినపడుతుందండి. దాన్ని గమనించి మన ఆటో సోదరులకి ఇబ్బంది లేకుండా అంటే ఇన్సూరెన్స్ లేకుండా తిరగడం అనేది ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే. దానికోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ఇచ్చి ముఖ్యంగా వాహన ఫిట్నెస్కి, వాహన ఇన్సూరెన్స్కి సంబంధించిన రికార్డులు మీరు సరి చేసుకుని మీరు మీ కుటుంబాలు హాయిగా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేస్తుందండి. ఈ ఇచ్చిన 15,000 కూడా మీరు వాహన ఇన్సూరెన్స్కి ఫిట్నెస్ చేయించుకోవాలని కోరుకుంటూ ఈ పథకాన్ని సద్వినియోగం చేయడానికి కోరుతున్నాను. నియోజకవర్గానికి చెందిన ఆటో డ్రైవర్లు హాజరైన ఈ సభకు మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ అధ్యక్షత వహించగా స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ మెంబర్ మంత్రిరావు వెంకటరత్నం, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ శాఖ మాజీ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజులు మాట్లాడగా నీటి సంఘం అధ్యక్షులు నల్ల భాస్కరరావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తాతపూడి మారుతిరావులు పాల్గొన్నారు. వారం రోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ వారోత్సవాలను తణుకులో శనివారం నిర్వహించి ఈ అంశంపై విద్యార్థులను చైతన్యపరిచారు. ఇందులో భాగంగా పట్టణ పరిధిలోని 8 లయన్స్ క్లబ్బుల ఆధ్వర్యంలో లిటిల్ ప్యారడైజ్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న సభలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కొడారి ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా బాలబాలికలు మానసిక ధైర్యంతో విద్యాభివృద్ధిని సాధించాలని ఉద్బోధించారు. కొన్ని సందర్భాల్లో సంభవించే ఓటములకు కుంగిపోకుండా ముందడుగు వేయాలని సూచించారు. మానసిక వ్యాధులు వాటి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రజల మీద. మానసిక వ్యాధులు అంటే రోడ్డు మీద విశ్వవిద్యాలయ అనేక మానసిక వ్యాధులు మనం ఊహించినటువంటి సమస్యలు కూడా మానసిక వ్యాధులు. ఇంకా మీకు అర్థం స్పెషల్ ఏంటంటే ప్రతి వ్యాధి కూడా మూలం సైకలాజికల్ డిస్టర్బెన్స్ చెప్పులు శాస్త్రజ్ఞులు అనుకుంటున్నారు. మానసిక వ్యాధుల మూలంగా కలిగినటువంటి పార్లమెంట్ నష్టం మన అంచనాలకు మించింది. బై 2030 అంటే 2030 సంవత్సరానికి మన ఇండియాలోనే మానసిక వ్యాధుల మూలంగా సుమారుగా $1 బిలియన్ నష్టం జరగబోతుంది. అంతగా రేపటి మానసిక వ్యాధుల గురించి సరైనటువంటి అవగాహన లేక అనేక మంది వారి యొక్క జీవితాలు పాటు చేసుకుంటారు. వారు అనేకాలకు ఉన్నటువంటి ప్రవేశమైనటువంటి ఈ చాలపళ్ళు, తర్వాత బాణపతి ఇటువంటి వారు చేసేటువంటి డాక్టర్స్ గారు ఉంటారు. వారికి వారి డబ్బు సర్వం దోషపెడుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా కార్యక్రమం కారణం ఈ రోజున విద్యార్థులు అనేక మానసిక రుగ్మతల మూలంగా వారి యొక్క జీవితాలు కలుగుతున్నారు. మీకు తెలుసు ఎంతో మంది స్టూడెంట్స్ ఆత్మహత్య ప్రయత్నం చేయడం, పెన్షన్స్ ఎగ్జామ్స్ టైంలో మనిషి రాలేకపోవడం, ఇవన్నీ కూడా మరి విద్యార్థులు జరుగుతున్న మానసిక మానసిక వ్యాధులు అవగాహన కొరకు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు మరి ఎంతో ధనాన్ని వెచ్చించి క్లబ్స్ ఈ రోజున ఇదే సమయానికి ఇనాగ్రేషన్ స్టార్ట్ చేస్తున్నారు. లయన్స్ జిల్లా సర్వీస్ కోఆర్డినేటర్ వంక రాజకుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ మాదిరెడ్డి బాబూజీరావు, దామెర రంగారావు, సైకియాట్రిస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ కొడారి సజిని, వివిధ లయన్స్ క్లబ్బుల నాయకులు, స్కూల్ ప్రధానోపాధ్యాయుని కోడూరి పద్మావతి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90% వరకు మొదటి ఏడాదిలోనే అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ తెలిపారు.
ఈ మేరకు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇందుకు సంబంధించిన అంశాలను పేర్కొన్నారు. తాజాగా ఆటో డ్రైవర్లకు అందిస్తామన్న 15,000 రూపాయలను ఈ రోజునే ముఖ్యమంత్రి డ్రైవర్ల ఖాతాల్లో జమ చేశారని ఆయన చెప్పారు. ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని ఎస్వీఆర్ సర్కిల్ వద్ద రవాణా శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒక్కో ఆటో డ్రైవర్కు 15,000 రూపాయల చొప్పున నియోజకవర్గంలో 1,265 మంది లబ్ధిదారులకు 1,89,75,000 రూపాయల మొత్తాన్ని ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయంగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ ఖాకీ రంగు చొక్కా ధరించి స్వయంగా ఆటో నడిపి అందరినీ ఉత్సాహపరిచారు. ఆటో కార్మికుల సంక్షేమ నిధికి తన సొంత డబ్బు 2 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. సూపర్ 6 ప్రకటించగానే ఇక్కడున్న ఆటో అంతా కూడా మరొక ధర్నా చేయడం జరిగింది. నేను అప్పటి నుంచి మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఆ రోజు కూడా మీకు నేను చెప్పాను, మీ ధర్నా దగ్గరికి వచ్చి ఆ రోజు చెప్పాను, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, మీకు ఇబ్బంది నుండి మేము మాకు ఇబ్బంది పడుతున్నాం, మాకు భోజనం లేదంటే అన్ని రోజులు లేకపోతే అన్ని రోజులు నేను పెడతానని చెప్పి మళ్ళీ ఈరోజు కూడా చెప్తాను నేను. ఎందుకంటే మాట అనేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ తరపు నిలబడున్నాం. ఇవాళ చంద్రబాబు గారు కూడా ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో రాష్ట్రంలో ఉన్న కార్మికులను ఇబ్బంది పెట్టడానికో చేసిన ప్రయత్నం మాత్రం ఇది కాదు. జిఎస్ నిధుల్ని ఇవాళ మనం దాదాపుగా గత సంవత్సరం 7 కోట్లు మనకి ఇచ్చారు. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పాత నిధులు రాని మూలన ఇంకా మనకి శాంక్షన్ అవ్వలేదు. ఖచ్చితంగా చిన్న చిన్న విలేజ్కి వెళ్ళి రోడ్లన్నీ కూడా ముందు పూర్తి చేసుకుంది ఈ సంవత్సర కాలంలో అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అంతేకాకుండా తాడేపల్లిగూడెంలో ఉన్న ఆటోలు ఎన్ని ఉన్నాయో ఒకసారి మీరు లెక్క పెట్టుకోండి. మీరందరూ ఒకటే యూనియన్ కింద ఒక గొడుగు కింద రండి. దాని ద్వారా మనం రోజుకి 5 రూపాయలు 3 రూపాయలు 2 రూపాయలు మీకు తోచింది ఆ నిధిలో చేసుకుంటే మీ యూనియన్కి మీకు కూడా ఎలాంటి ఇబ్బంది కలిగినా మీ సభ్యులకి అది ఉపయోగపడుతుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. చాలా చోట్ల యూనియన్లు ఉన్నాయి, చాలా 7-8 యూనియన్లు ఉన్నాయి మనకి. అందరి నుంచి ఒక్కో సభ్యుడిని ఎన్నుకోండి, ఒక యూనియన్ పెట్టండి. ఆ నిధికి నేను 2 లక్షల రూపాయలు మీకు నేను ఇస్తాను. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, ఏపీ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ నరిసి సోమేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, ఆటో డ్రైవర్లు, యూనియన్ల నాయకులు, కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ఆకివీడిలో ఆటో డ్రైవర్ల సేవలో అనే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 1,537 మంది ఆటో డ్రైవర్లకు 2,30,55,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. పోయిన 5 సంవత్సరాలు మా లక్ష్యం కష్టపడతాం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.